మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నవగ్రహాలు 12 రాసుల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, అంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, భాగస్వామ్యం అంటే వ్యాపార భాగస్వామ్యం, అలాగే జీవిత భాగస్వామ్యం, కుటుంబ పరంగాను, అలాగే సమాజపరంగాను వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికపరమైన వ్యవస్థలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి తెలుసుకుందాం. అలా ఈ యొక్క ఫలితాలని తెలుసుకోబోయే మనం ముందుగా అసలు వీటి యొక్క ఈ గ్రహాల యొక్క మార్పు కానీ లేకపోతే వీటి యొక్క స్థితి కానీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే మనకి కన్యలో ఈ యొక్క కేతువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశము అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఫిబ్రవరి 14 నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. శని భగవానుడు వచ్చి ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం, అలాగే రాహువు కూడా వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో చంద్రుడు కన్యారాశి నుండి మేషరాశి వరకు సంచారం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది కాబట్టి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1-2-3 పాదాలు మనకి కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఏనాటి శని, ఇది జన్మలో శని భగవానుడి యొక్క సంచారము, ఆయనకి స్వక్షేత్రం మూల త్రికోణ స్థానం. అలాగే వీళ్ళకి మనకి గత కొన్ని రోజులుగా కుజుడు లాభస్థానంలో ఉండడం, ఇవన్నీ శుభ ఫలితాలు ఇస్తున్నా కూడా ఎప్పుడైతే కుజుడు ఈ యొక్క మార్పు చెందాడో, అంటే వ్యయస్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పటి నుంచి కాస్త వీళ్ళకి ఖర్చులు అధికంగా ఉండడం, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడం, అది వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సంచారం చేస్తూ ఉండడం, అలాగే కాస్త శారీరకంగా అలసట, ఇబ్బందులు, లేదా మనకి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, బయట వాళ్ళ కావచ్చు, కాస్త విరోధాలు అవి ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే శుక్రుడు కూడా వీళ్ళకి వ్యయపడి బుధుడు కూడా వ్యయపడ్డాడో సరైన సమయానికి భోజనం లేకపోవడం, అంటే ఇక్కడ ఎలా ఉంటాయంటే మొత్తం అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. లైఫ్ అంతా కూడా ఏ సమయానికి ఏ పని అవ్వాలో ఆ పనులు ఏమవ్వవు, అన్నీ కూడా ఉల్టా పుల్టాగా అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే వీళ్ళకి కొంత ఈ యొక్క ఏనాటి శని యొక్క ప్రభావం ఉండడం వల్ల బుద్ధి చాంచల్యం, స్థిరమైన అభిప్రాయం లేకపోవడం, అలాగే కాస్త శ్రమ అధికంగా ఉండడం, ఖర్చులు అధికంగా ఉండడం, కోర్టు వ్యవహారాలు లాంటివి ఓ పట్టాన తేలకపోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే కాస్త ఇంట్లో మనకి కళత్ర విరోధాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కాస్త ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే కాస్త ఉద్యోగాల విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, భంగాలు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ బుధుని ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు ఎప్పుడైతే వీళ్ళకి ఫిబ్రవరి 12 నుండి జన్మరాశిలోకి సంచారం చేస్తోందో అప్పుడు కాస్త ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారము వీళ్ళకి ఈ
ఎప్పుడైతే లాభస్థానం నుండి వ్యయస్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతున్నారో కాస్త అక్కడ కూడా కొంతవరకు శారీరక సౌఖ్యం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీటి వల్ల కాస్త కొంచెం ఏదైనా మనం షార్ప్ నైఫ్స్ లాంటి, లేకపోతే ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది ముఖ్యం. అలాగే ఎవరైతే సొంతంగా ఇండివిజువల్గా వ్యాపారాలు చేస్తున్నారో వృత్తులు వాళ్ళకు కూడా కాస్త నష్టాలు కావచ్చు, లేకపోతే ఖర్చులు అధికంగా కావచ్చు, వ్యాపారంలో కాస్త చెడు ఫలితాలు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశం అనేది కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే లాభస్థానంలో బుధుడు కూడా మార్పు, ఇవన్నీ కూడా కొంత వీళ్ళకి అనుకూల ఫలితాల నుండి కొద్దిగా వ్యతిరేక ఫలితాలకు తీసుకురావడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ అష్టమంలో కేతువు వీళ్ళకి ప్రారంభంలోనే అష్టమ చంద్రుడితో ప్రారంభమవుతోంది కాబట్టి వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది వహించుకోవాలి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ సామాన్య ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి మీకు మీరే స్వయంగా ఏదైనా ఒక ప్లాన్ వేసుకుని మీరంతటి మీరు మీ చుట్టుపక్కల వాతావరణాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ మార్చుకుంటేనే శుభ ఫలితాలు, మీకు అనుకూలంగా ఉండమైన వాతావరణ పరిస్థితులు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము శివారాధన చేసుకోవడం, పంచాక్షరి నామాన్ని జపించడం, సాయంకాలము అమ్మవారికి తెల్లటి పూలతో మనకి ఈ యొక్క లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ప్రతి రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకు ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినవి, అంటే ఒక పక్ష ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ 15 రోజులకి సంబంధించిన ఫలితాలు ఇవి. అయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినవి. అలాగే మనం ఈ 15 రోజుల్లో గోచార ప్రకారం గ్రహాల యొక్క స్థితిని బట్టి వ్యక్తి యొక్క ఆ వ్యక్తికి సంబంధించిన రాశిలో జరిగే మార్పులు, అలాగే ఆ రాశిలో జరిగే శుభాశుభ ఫలితాలని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కేవలం గోచార ఫలితాలు అనేవి మనకి వర్తమానాన్ని సూచిస్తూ ఉంటే మనకి జన్మజాతకం అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తుంది. ఒకవేళ అతని యొక్క జాతకంలో శుభ పరిణామాలు ఉన్నట్లు అయితే ఈ గోచార ఫలితాల్లో కూడా వీళ్ళకి శుభకరంగా జరిగి ఉండే పరిస్థితులు ఉంటే ఈ రెండూ కలిసి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జన్మజాతకము గోచార ఫలితము రెండూ చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సరియైన సమయము, మంచి సమయము అని కానీ మీరు చూపించుకునే జ్యోతిష్యుడు చెప్పినట్లు అయితే, ఎందుకంటే మంచి సమయంలోనేగా మనం మంచి మంచి పనులు, మన అభివృద్ధికి, మన జీవితం వృద్ధికి పనికొచ్చే పనులు చేపడతాము. కాబట్టి ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, అంటే గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ సమయం మనకి శుభ సమయం కాబట్టి ఈ పనులు మనం ఖచ్చితంగా మొదలు పెడితే కానీ, అంటే ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కానీ, కొత్తగా చేపట్టాలనుకునే పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు సమయం మంచిది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా మనకి కొన్ని రెట్లు మంచి ఫలితాల్ని, అలాగే ఆర్థికాభివృద్ధిని, అన్నింటినీ, అంటే మన శ్రేయస్సుని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమయం మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని పనులు చేపట్టకపోవడము, లేదా చేపట్టిన పనిలో జాగ్రత్త వహించడము, ఇలాంటివన్నీ కూడా మనం ఇటు మంచి అటు చెడు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.